సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని సినిమా నిజంగా బాగుంది. సినిమా ఇట్స్ ఏమంటారు, వెరీ సింపుల్ స్టోరీ. ఏంటంటే ఒక ఫ్యామిలీ పర్సన్ పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేసుకున్న ఒక హీరో, అతని ఫ్యామిలీలో అతని కొడుకు ఎవరైతే ఉన్నారో అతను రీల్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అతను రీల్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆ రీల్స్లో భాగంగా తుపాకీ గన్ను పట్టుకొని సడన్గా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని షూట్ చేసేస్తాడు. షూట్ చేసిన తర్వాత ఈ ఈ పంచాయత్ సెక్రటరీ హీరో ఎవరైతే ఉన్నారో అతను రూల్స్కు కట్టుబడి ఉంటాడు. బట్ ఈ ఫ్యామిలీ విషయానికి వస్తే ఆ కొడుకును రక్షించడం కోసం అతని సిన్సియారిటీని అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ వైఫ్ చెప్పిన దాని ప్రకారం ఆ శవాన్ని మాయం చేద్దామని ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే శవాన్ని మాయం చేసినప్పుడు కేసు ఉండదు కాబట్టి అన్న ఇంటెన్షన్తో అతను ఆ బాడీని మాయం చేయడానికి సిద్ధపడతాడు. సో ఆ బాడీని మాయం చేసే జర్నీ ఏదైతే ఉందో స్టార్టింగ్ నుంచి ఇంటి నుంచి ఆ శవం మాయం చేసేంత వరకు, బట్ ఈ జర్నీ టోటల్గా వీళ్ళు ప్లాన్ చేసిన జర్నీ ఏదైతే ఉందో, మర్డర్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని చాలా కామెడీగా చేయడం జరిగింది. బికాస్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిదంటే ఆడియన్స్ ఎంగేజ్ అవ్వాలి, ఏదో ఫన్ ఫిలిం చూస్తున్నారు కాబట్టి ఆ ఫన్ ఎలిమెంట్ని ఈ సినిమాలో మిస్ చేయొద్దు అన్న ఇంటెన్షన్తో వాళ్ళు టోటల్ త్రూ అవుట్ ఫిలింని ఒక కామెడీ యాంగిల్లో మోస్ట్ ఆఫ్ ఇట్ 90-80% మొత్తం కూడా ఒక ఎమోషనల్ జర్నీ కాకుండా ఒక కామెడీ జర్నీతో, బట్ ఒక సబ్ప్లాట్గా హీరో అనేటోడు కూడా ఒక ఎమోషనల్ జర్నీ చేస్తూ ఈ సినిమా వెళ్తుంటాడు. బట్ ఎండ్ వరకు వచ్చేసరికి సినిమా వర్తి అని అనిపిస్తుంది. బట్ ఎట్ ది సేమ్ టైం కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. ఆ ఫ్లాస్ ఏంటంటే టూ మెనీ రివీల్ పాయింట్స్, చాలా రివీల్స్ ఉంటాయి. అంటే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అంటే ఇక గ్యాప్ ఇవ్వకుండా ఆ ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. ఆ ట్విస్ట్ల మూలాన మనకు కొంచెం బోర్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అన్ని ట్విస్టులు ఉంటే ఏ ట్విస్ట్కు మనం రియాక్ట్ అవ్వాలన్న ఇంటెన్షన్ మన నుంచి వెళ్ళిపోతుంది. అది ఒక్కటే కొంచెం బ్యాడ్ థింగ్. దాని తర్వాత ఒక సాంగ్ ఏదైతే ఉందో, పాయా సాంగ్, హైదరాబాద్ పాయా సాంగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఇర్రెలవెంట్గా వచ్చింది ఈ సినిమాలో. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఒక జస్ట్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి పెట్టిర్రు, కథకు సంబంధం లేకుండా అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటని అయితే నాకు తెలియదు. అండ్ ఫైనల్గా హీరో పర్ఫార్మెన్సెస్ అండ్ హీరోయిన్ పిల్లన్ పర్ఫార్మెన్సెస్, వీళ్ళ ముగ్గురు మీద ఈ సినిమా మెయిన్గా వెళ్తుంటుంది. అండ్ ప్రిటీ మచ్ డెఫినెట్గా ఎంజాయబుల్ ఫిలిం, వన్ టైం వాచ్. బట్ చాలా బాగా అనిపిస్తుంది, యూనిక్గా అనే ఉంది. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కూడా సినిమా మాత్రం లిటరల్గా వన్ టైం వాచబుల్. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. పీపుల్ విల్ లవ్ ఇట్. ఇంకా చాలామందికి ఇంకెక్కువ నచ్చే అవకాశం కూడా ఉంది బికాస్ ఆఫ్ దేర్ సెన్సిబిలిటీ అండ్ ఆల్ దట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.